వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్ కరీంనగర్. ఈ వీడియోలో మనము స్ట్రాటజీ, ట్రేడింగ్ స్ట్రాటజీకి ఉన్న చిన్న డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. సో మనం ఎవరిని మీరేం ట్రేడింగ్ స్ట్రాటజీ వాడుతున్నారు అనగానే నేను కాల్ ఆప్షన్స్ వాడుతున్నా, లేదా పుట్ ఆప్షన్స్ అంటే ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ వాడుతున్నాను, లేదా ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ వాడుతున్నాను, లేదా హెడ్జింగ్ వేస్తున్నాను, లేదా ఈక్విటీలో ట్రేడింగ్ చేస్తున్నాను, హోల్డింగ్ చేస్తున్నాను, ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? మీరేం ట్రేడింగ్ స్ట్రాటజీ వాడుతున్నారు? సో వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి? ఆప్షన్స్ బయింగ్ చేస్తున్నాను, లేకపోతే కమోడిటీ చేస్తున్నాను, హెడ్జింగ్ చేస్తున్నాను అని ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చిన్న స్లైట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే మీరు ఎందుకోసం బై చేస్తున్నారు? అంటే ఏ రూల్ ప్రకారంగా మీరు బై చేస్తున్నారు? ఏ రూల్ ప్రకారంగా ఎగ్జిట్ అవుతున్నారు? దీన్ని మనం ట్రేడింగ్ స్ట్రాటజీ అంటాం. సో ట్రేడింగ్ స్ట్రాటజీ మనకి ఏం డిజైన్ చేస్తుందంటే వేర్ టు వి బై, వేర్ టు వి ఎగ్జిట్ అనే దాన్ని ట్రేడింగ్ స్ట్రాటజీ అంటాము. అండ్ ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారంగా మీకు సిగ్నల్ జనరేట్ అవుతాయి. ఓహో! బై చేయాలనిపిస్తే మీరు ఆప్షన్ బై చేస్తే మీరు ఆప్షన్ బయ్యర్ స్ట్రాటజీ. ఆప్షన్ సెల్లింగ్ చేస్తే మీరు సెల్లింగ్ స్ట్రాటజీ వాడుతున్నారు. ట్రేడింగ్ స్ట్రాటజీ వేరు, ఆ స్ట్రాటజీ వేరు. సో ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి చెప్పండి. ఎవరు ఏం స్ట్రాటజీ వాడుతున్నారంటే, మీరు ట్రేడింగ్ స్ట్రాటజీ నాది ఈ ఇండికేటర్ బేస్‌లో వాడుతున్నాను, ఈ టైం బేస్‌లో వాడుతున్నాను, ఇది చేస్తున్నాను. ఇది వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే ఆప్షన్ స్ట్రాటజీ వాడుతున్నాను. ఆప్షన్ స్ట్రాటజీ ఈస్ వన్ వర్డ్ ఫర్ ఆన్సర్. సో ట్రేడింగ్ స్ట్రాటజీ మాత్రమే మీకు ఏంటి, వేర్ టు వి బై, వేర్ టు వి ఎగ్జిట్ చూపించే క్లియర్ ప్లాన్ అంతా ట్రేడింగ్ స్ట్రాటజీ. సో ట్రేడింగ్ స్ట్రాటజీ అడగండి, ఆప్షన్ స్ట్రాటజీ అడగండి. ఇప్పుడు మీకు క్లారిటీ ఏం దొరుకుతుందంటే, ట్రేడింగ్ స్ట్రాటజీ నేను ఒక ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ వాడుతున్నాను. ఓకే. ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మీరు ఆప్షన్ స్ట్రాటజీ ఏం వాడుతున్నారు? కాల్ ఆప్షన్ బై చేస్తున్నా, పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నా, హెడ్జింగ్ పెడుతున్నా అని ఆప్షన్ స్ట్రాటజీ గురించి చెప్తారు. సో ఇది సింపుల్ డిఫరెన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీకి, ఆప్షన్ స్ట్రాటజీకి. సో ఆప్షన్ స్ట్రాటజీ ఈస్ డిపెండింగ్ ఆన్ యువర్ ట్రేడింగ్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ.